హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలుపు. సో ఇక్కడ మనకైతే త్వరలో 30,000 కొలువులు అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో అయితే. సో దీనికి సంబంధించి చూస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30,000 కొలువులు త్వరలో భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల కోసమే 95,350 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పారు అంటూ. సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూస్తే మున్సిపల్ శాఖలో 129 మందికి ప్రమోషన్లు, బదిలీలు అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో. ఎన్నికల ముందు మరోసారి ట్రాన్స్ఫర్లు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం అంటూ ఇచ్చారు. సో దీని గురించి చూస్తే మున్సిపల్ శాఖలో మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు జరిగాయి. మొత్తం 129 మంది కమిషనర్లకు ప్రమోషన్లు ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి 5 వేర్వేరు జీవోలు జారీ చేశారు. వీటిలో చాలామందికి ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపాలిటీల్లోనే కొనసాగేలా ఉత్తర్వుల్లో పేర్కొనగా, మరికొంతమందికి ఇతర మున్సిపాలిటీల్లో కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న వారికి జీహెచ్ఎంసీ వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సిద్ధమయ్యే కార్యక్రమంలోనే తాజా ప్రమోషన్లు, బదిలీలు జరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు అంటూ. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఎన్నికల ముందు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయనున్నారు. ఇక కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం 316 మంది స్టాఫ్ కావాలని ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ పంపిన ప్రతిపాదనలకు సైతం తాజాగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 91 కమిషనర్ పోస్టులు ఉండగా 86 శానిటరీ ఇన్స్పెక్టర్, 96 హెల్త్ అసిస్టెంట్, ఇంకా 15 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. రానున్న రోజుల్లో టీజీపీఎస్సీ రిలీజ్ చేయనున్న నోటిఫికేషన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసిందంటూ ఇచ్చారు. కానీ నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూస్తే ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. గోదావరి బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడతామంటూ ఇచ్చారు. రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలి అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరినట్లుగా నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూస్తే గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తూ ఉండడంతో తాము అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదువుకోలేకపోతున్నామని, నోటిఫికేషన్లు ఆపాలి అంటూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మంగళవారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో తమ మొదటి ప్రాధాన్యం రైతులకేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కష్టమైనా సరే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసినట్లు తెలిపారు అటు. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది.